అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలలో గెలుపొందిన పద్మవృక్షం ప్యానెల్ వారు కాసర్ అలీలో గల శ్రీ మార్కండేయ మందిరంకు వెళ్లి అక్కడ పూజా అర్చనలు చేసి శ్రీ మార్కండేయ మాముని ఆశీర్వాదములు తీసుకొని అక్కడి నుండి పద్మనగర్లో గల అఖిల పద్మశాలి సమాజం సంస్కృతి భవనంకు పటాకాయలు కాలుస్తూ భవనంలోకి అధ్యక్షులతో పాటు మరియు అందరూ కార్యాలయంలోకి వెళ్లి మిఠాయిలు పంచుకున్నారు। ఈ శుభవేళ అఖిల పద్మశాలి సమాజం భివండి ఎన్నికలలో అధ్యక్ష పదవికి మరోసారి ఎన్నికైన శ్రీ పుట్టపర్తి రామకృష్ణ గారు, అలాగే కార్యాధ్యక్ష పదవికి ఎన్నికైన కొంక మల్లేశం గారు, వారితో పాటు వార్డు నెంబర్ 22లో గెలుపొంది భివండి జనరల్ సెక్రటరీగా పదవికి ఎన్నికైన శ్రీ రాజు గాజంగి గారు, అలాగే పద్మవృక్షం ప్యానెల్తో వివిధ విభాగాలలో గెలిచిన వల్లాల్ శ్రీనివాస్, మోహన్ కొండ, లక్ష్మణ్ గోస్కే, వెంగల్ నరేందర్, భరత్ గాలిపల్లి, చిలువి రాయేశం, డాక్టర్ లక్ష్మీనారాయణ, మేరుగు భాస్కర్లతో పాటు వారి మిత్రులు సహచరులు మరెందరో పద్మశాలి బాంధవులు హాజరయ్యారు। చూస్తా ముందుగా అఖిల పద్మశాలి సమాజం భివండి తరఫున 31 మే 2025 రోజున మన యొక్క సమాజం యొక్క సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి। ఆ ఎన్నికలలో గెలుపొందినటువంటి సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను। అదేవిధంగా ఏదైతే 2 ప్యానెళ్ల తరఫున మనం పోటీ చేయడం జరిగింది, మాది పద్మవృక్షం ప్యానెల్, ఆ యొక్క ప్యానెల్ను మన యొక్క పద్మశాలి సమాజం యొక్క పదాధికారులు, శాశ్వత సభ్యులు, అదేవిధంగా సమాజ బాంధవులందరూ కూడా ఎంతో ఆదరించి మమ్మల్ని ఘన విజయం సాధింపజేసినారు। ముందుగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ఇప్పుడు ఏవైతే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు అందరం కూడా గెలిచిన సభ్యులందరూ కూడా ఒకే అజెండా అది మార్కండేయ యొక్క జెండా ఏ విధంగా ఎగరాలి అనేది మనం ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను। ఈరోజు ఉదయం అందుబాటులో ఉన్నటువంటి మా యొక్క సభ్యులతోనే మార్కండేయ మందిర్ కాసరల్లికి వెళ్ళి ఆ యొక్క భగవంతుని దర్శించుకొని ఇక్కడికి వచ్చి మా యొక్క క్యాషియర్ బలరాం అవధూత గారు హైదరాబాద్కి వెళ్ళడం వలన అతడు ఇక్కడ అందుబాటులో లేడు। అతడు వచ్చిన తర్వాత అతడు కూడా పదవి బాధ్యతలు స్వీకరిస్తాడు। ముఖ్యంగా ఈరోజు మా యొక్క కార్యాధ్యక్షులు కొంక మల్లేశం గారు 15 రోజుల నుండి బయటికి వెళ్తున్న కారణంగా ఈరోజు అతని గురించి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది। ఆ తర్వాత అఫీషియల్గా ఒక మంచి కార్యక్రమం అందరు సభ్యులతోనే, అప్పుడు ప్యానెల్స్ ఉండవు, ఇక పద్మవృక్షం పద్మావతి ప్యానెల్ లేకుండా గెలిచిన సభ్యులు చాలా పెద్ద ఎత్తున అందరి యొక్క సహకారంతో వారి యొక్క ఉపస్థితిలో మంచి కార్యక్రమం చేసి మన యొక్క తొలి కార్యక్రమం సమాజంలో చేసేది ఉన్నది। ఈ యొక్క కార్యక్రమం చేసే పనిని మన యొక్క జనరల్ సెక్రటరీ శ్రీ రాజు గాజంగి గారికి నేను అప్పచెప్తున్నాను। ముఖ్యంగా మన అందరం కూడా కలిసిమెలిసి సమాజం యొక్క ఐక్యత, సమాజం యొక్క ప్రగతి, సమాజం యొక్క ప్రతిష్ట పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అందరూ కూడా సహకరించాలని, ఇప్పుడు వాదోపవాదాలకు సమయం కాదు, మనం అందరం కలిసిమెలిసి సమాజం అభివృద్ధి చేద్దామని నేను అందరినీ కోరుతా ఉన్నాను। జై మార్కండేయ। भृगुवंशदीपकाय विद्महे मृकण्डुपुत्राय धीमहि तन्नो मार्कण्डेय प्रचोदयात्। भृगुवंशदीपकाय विद्महे